హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు ఒక కొత్త రకమైనటువంటి మొక్కను పరిచయం చేయబోతున్నాను. అది అందరికీ తెలుసు, బట్ దాని గురించి కొంచెం చెప్పుకోవాలి. ఇదేనండి అది. దీన్ని శంకుపూలు అని చెప్పేసి చెప్తాము. ఇది మా వాష్ ఏరియాలో పెంచుతున్నాము. యాక్చువల్గా ఇది తీగజాతి మొక్క. అయితే దీన్ని నేను ఏం చేశానంటే ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేయడం అంటే ఏంటంటే, ఇదిగోండి స్టెమ్. ఈ స్టెమ్ దగ్గర ఉన్నటువంటి బ్రాంచెస్ మొత్తం కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మొత్తం ఇదంతా ఇలా రావడం జరిగింది. ప్రతి బ్రాంచ్ నుంచి కూడా కొత్త ఫ్లవర్స్ రావడం జరిగింది. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇలా. సో ప్రతి బ్రాంచ్ ఇదిగోండి ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్సే, చక్కగా మంచి ఫ్లవర్స్ వచ్చినాయి. సో అంతకుముందు ఏంటంటే ఇదంతా పాకేది, ఇదంతా పాకేది. సో దానివల్ల నేనేం చేసి ప్రూనింగ్ చేయడం వల్ల మంచిగా ఒక బుష్ లాగా రావడం జరిగింది. సో అదే మెయిన్ ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే దీనికి వాటర్ అండి ఎప్పుడు సఫిషియెంట్గా ఉండేటట్టు, అంటే ఒక థమ్స్అప్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, డిస్పోజల్ బాటిల్. దాని పైన టాప్ కట్ చేసి ఇదిగో ఈ విధంగా నేను సెలైన్ బాటిల్తో ఉన్నటువంటి డ్రిప్ ఉంది చూసారా, ఆ డ్రిప్ని కనెక్ట్ చేసుకొని చక్కగా దాని యొక్క మొదట్లో పడేటట్టుగా ఇదిగో వాటర్ ఇలా పడేటట్టు నేను ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ రోజు వాటర్ పోసే పని ఉండదు. వన్స్ ఒకసారి అది ఫిల్ చేస్తే చాలన్నట్టు. ఇలా ఇలా ఉంది చూసారా, ఈ డ్రిప్ ద్వారా వాటర్, ఈ డ్రిప్ ద్వారా ఇలా వాటర్ అట్లా బొట్లు బొట్లుగా పడుతుంది. అది కూడా కరెక్ట్గా పడినటువంటి వాటర్ అంతా కూడా మొక్క ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క మెడిసినల్ వాల్యూ ఏంటంటే, ఫ్లవర్స్ చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అండి. ముఖ్యంగా ఫ్లవర్స్ని కనుక మనం వేడి నీటిలో వేసుకొని ఒక 2-3 ఫ్లవర్స్ని వేడి నీటిలో మరిగించుకొని చక్కగా వాటర్ని కనుక మనం తాగినట్లయితే అది దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని రెట్టింపు చేస్తాయి. అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా వాటిని రిమూవ్ చేసేటువంటి, కంట్రోల్ చేసేటువంటి నేచర్ వాటికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగకరం. అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందని చెప్పేసి మనం ఆయుర్వేదం చెప్తుంది. సనాతన ధర్మంలో మన భారతదేశం యొక్క ఆయుర్వేద శాస్త్రం చాలా గొప్పది. ఆ ఆయుర్వేదంలో ఈ మెడిసిన్ గురించి ప్రత్యేకంగా, ఈ మెడిసినల్ ప్లాంట్ గురించి చాలా ప్రత్యేకంగా వాళ్ళు వివరించడం జరిగింది. మరొక మొక్కను నేను పరిచయం చేస్తాను. ఇదిగోండి ఇదే పాదులో ఇదిగోండి క్యాక్టస్ ప్లాంట్ అండి. ఇది క్యాక్టస్ ప్లాంట్. ఇది యాక్చువల్గా వైల్డ్ ప్లాంట్ కాదు, నార్మల్ ప్లాంట్. దీనికి వైల్డ్ ప్లాంట్కి ఏంటంటే ఇవి ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కానీ వీటికి ముళ్ళు లేవు. చూసారా, నా వేళ్ళతో ఇలా స్పర్శిస్తున్నాను,